గుడ్ మార్నింగ్ జెడ్పే. ఎస్, ఆల్రెడీ జెడ్పే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రి ఆల్రెడీ జెడ్పే యాక్టివేషన్ చేసుకున్న యాక్టివ్ యూజర్స్ అందరికీ ఒక వీడియో చేయబోతున్నాం. సో ఇది బేసిక్ వీడియో. అంటే మనకి జెడ్పేలో 2 యాప్ల కింద అయ్యింది. ఒకటి జెడ్పే, ఒకటి జెడ్ బజార్ ఒకటి. సో జెడ్పే ఏంటి, జెడ్ బజార్ ఏంటని చూసుకుంటే, జెడ్పే అనేది ఓన్లీ సర్వీసెస్ యూజ్ చేసుకోవడానికి జెడ్పే అండి. అర్థమైందండి? సర్వీస్ యూజ్ చేసుకోవడానికి జెడ్పే. సో ఇక్కడ మనకి ఫండ్ కావాలంటే, రీఛార్జ్ చేసుకోవడానికి ఫండ్ కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఫండ్ యాడ్ చేసుకుంటాం. ఓకేనండి? సో ఇక్కడ జెడ్ బజార్ నుంచి జెడ్పేకి రాదు ఫండ్. మీరు డైరెక్ట్గా ఇక్కడే జెడ్పేలోనే ఫండ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎస్, అలాగే ఇక్కడ మనకి చూస్తే జెడ్ బజార్ ఏంటని చూస్తే, జెడ్ బజార్ అనేది బిజినెస్. మన కింద ఎంతమంది ఉన్నారు, మన కింద ఎంత బిజినెస్ అయ్యింది, మన విత్డ్రాలు పెట్టుకోవాలంటే మన జెడ్ బజార్ యాప్ అనేది ఉండాలి. సో నేను 1 by 1 చూపిస్తాను చూడండి. జెడ్ బజార్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉందో కనిపిస్తుంది. అలాగే మీరు యాడ్ ఫండ్ కావాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు యాడ్ ఫండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాడ్ ఫండ్ క్లిక్ చేసి ఈ 500 క్లిక్ చేసి ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి. పేమెంట్ ఆప్షన్స్ దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ జెడ్ బజార్లో ఎంతకి అమౌంట్ యాడ్ చేస్తున్నారో క్లారిటీగా ఉంది చూడండి. ఒకటి మీరు ప్రైము, సూపర్ ప్రైమ్ చేసుకుంటాకే యాడ్ చేస్తున్నారు. అలాగే కింద డౌన్ లైన్ పంపించడానికి కూడా మీరు ఇక్కడ జెడ్ బజార్లో అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే జెడ్ బజార్లో మీరు ప్రజెంట్ ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి మాత్రమే ఫండ్ యాడ్ చేస్తున్నారు. అది కండిషన్ నోటీస్. సో సబ్మిట్ అని క్లిక్ చేసి ఇక్కడ పైన పే విత్ గేట్వే, ఈ గేట్వే అని చూపిస్తుంది. పేనో క్లిక్ చేశాను. పేనో క్లిక్ చేసి ఇక్కడ మీకు చూజ్ మెథడ్ అని వస్తుంది. ఈ మెథడ్లో మీరు పేమెంట్ గేట్వే మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా పేమెంట్ గేట్వే అని, అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. ఈ గేట్వేలో ఓన్లీ స్కాన్ క్యూఆర్ మాత్రమే వాడండి. ఇక్కడ స్కాన్ క్యూఆర్ ఉంది కదండి, ఈ స్కాన్ క్యూఆర్ మాత్రమే వాడండి. స్కాన్ క్యూఆర్ని ఎలా వాడాలి, ఇది 5 minutes లోపల ఈ క్యూఆర్ కోడ్ అనేది వాడాలి. ఓకేనండి? ఇక్కడ షో క్యూఆర్ క్లిక్ చేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకుని ఇది యాప్ని స్టాండ్ బైలో పెట్టి ఫోన్పేకి వెళ్ళి అక్కడ మీరు ఆ క్యూఆర్ కోడ్కి పే చేస్తారు. సో ఈ విధంగా మనం అమౌంట్ అనేది పే చేస్తాం. ఓకేనండి? ఈ విధంగా మనం యాడ్ ఫండ్ చేసిన తర్వాత ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి, కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. బిజినెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ బిజినెస్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు డౌన్ లైన్ వెళ్ళగానే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. యాక్టివేషన్ అండ్ అప్గ్రేడేషన్ కనిపిస్తుంది కదా. ఈ యాక్టివేషన్ అప్గ్రేడేషన్ క్లిక్ చేసి మనం ప్రైమ్ చేస్తున్నామా, సూపర్ ప్రైమ్ చేస్తున్నామా, ఇక్కడ సపోజ్ సూపర్ ప్రైమ్ చేస్తున్నాం, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎవరైతే ఐడి నెంబర్ ఎంటర్ చేస్తామో ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్ ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే అంటే మా ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఈ విధంగా మనం ఐడి యాక్టివేషన్ చేస్తాము. ఓకే, ఇప్పుడు జెడ్ బజార్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ జెడ్పే గురించి తెలుసుకుందాం. ఈ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ జెడ్పే క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఓపెన్ వస్తుంది. ఓపెన్ అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఓపెన్ లేకపోతే. సో ఇక్కడ మనం జెడ్పే అనేది ఓన్లీ రీఛార్జ్, సర్వీస్ వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా మీకు. సర్వీస్ వ్యాలెట్ అని కనిపిస్తుంది అంటే ఓన్లీ సర్వీస్ వాడుకుంటాకే. ఇక్కడ కూడా యాడ్ ఫండ్ ఆప్షన్ ఉన్నది సర్వీస్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఓకేనండి? సో సర్వీస్ వ్యాలెట్లో మీరు అమౌంట్ యాడ్ చేసి రీఛార్జ్లు అనేది చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది, క్యాష్ బ్యాక్ అల్టిమేట్గా మీరు రెడీమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కింద రెడీమ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మనకి జెడ్పే, జెడ్ బజార్ అని ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఏమి కనిపిస్తుంది, జెడ్పే అనేది సర్వీస్ కోసం, దీనిని మనం మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, రాబోయే సర్వీసులు వాడుకోవటానికి. ఈ జెడ్ బజార్ అనేది మన బిజినెస్ చూసుకోవటానికి, మనం ఐడియాలు యాక్టివేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వీడియో క్లిప్ని మీ టీం మొత్తానికి షేర్ చేయండి.